హలో. ఎవరు సార్? సుబ్బారావు నువ్వా? ఏంటి ఈ విషయాలు? మీ ఆవిడని ఆసుపత్రిలో చేర్పించారా? 30,000 కావాలా? నేను పెన్షన్ మీద బతుకుతున్నానండి. మా దగ్గర ఏమి లేవు. అర్జెంటా? ఒక వారంలో ఇచ్చేస్తావా? ఆ, సరే చూస్తాను. ఫోన్పే చేస్తాను. మరి వారంలో ఇచ్చేయాలి. మేము కూడా మరి పెన్షన్ మీదే కదా బతికేది. ఆ, అలాగే అలాగే పంపిస్తాను. ఓకే. ఒక నెల తర్వాత. హలో. సుబ్బారావు గారు లేరా? ఇది ఎన్నిసార్లు వచ్చినా ఉండట్లేదండి. ఏవో పనుల మీద తిరుగుతున్నారు. అది ఇంటి దగ్గర కూడా ఉండట్లేదు. ఫోన్ ఎత్తడం. ఒక నెల అయిపోయింది. 30,000 ఇవ్వాలి. సరే చెప్తాను. సుబ్బారావు ఎదురుగుండా కనిపించావు. బాగానే కనిపించావు. మరి ఏం చేసావు 30,000 సంగతి? ఏంటి? ఏ డబ్బులా? ఏ డబ్బులు ఏంట్రా బాబు? నువ్వేమో 30,000 తీసుకుని మా ఆవిడకేమో ఆసుపత్రి అన్నావు, బాగు చేయించుకున్నావు, అన్నీ సెట్ చేసుకున్నావు. మరి నా డబ్బులు నాకు ఇవ్వాలి కదా. ఏ డబ్బులు? అయినా రోడ్డు మీద అడుగుతావంట ఏంటి? మరి రోడ్డు మీద కాకపోతే ఇంట్లో ఫోన్ ఎత్తవు, పలకవు. ఏం చేయాలి? అలా కాదు. ఇప్పుడు ఫోన్పే ద్వారానే కదా నేను పే చేశాను. సాక్ష్యం ఉంది. నేను తిట్టానా? ఏం తిట్టాను నేను? అలా ఎప్పుడు తిట్టాను? మనం ఎప్పుడు కలిసి మీ మీద నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఎందుకు? డబ్బులు ఇమ్మన్నందుకా? నీకు 30,000 ఇచ్చి మేమేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఏదో ప్రాణ స్నేహితుడు అని ఇస్తే ఇలా చేస్తావా అని నా దిక్కున చోట చెప్పుకోనా? సరే, ఇలా ఉంది నిజంగా. అందుకే ఎవరికి అప్పు పుట్టట్లేదు. ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకెవరు ఇవ్వరు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటావా? సర్లే, మరి చూద్దాం.